చిన్న మ్యాటర్, మీరు ఒప్పుకుంటే ఓ 1,00,000 ఇస్తారా? ఏంటి? 1,00,000 రూపాయల? 1,00,000 అన్న మాట మీరు ఎప్పుడు వినలేదనుకుంటా. కూర్చోండి కూర్చోండి. 1,00,000 రూపాయలన్నా. ఆ పైన ఆ, పైన ఎవడండి? మ్యాటర్కి రారా. అన్న అడుగుతున్నారుగా, రామ్మా వచ్చి చెప్పు. నేను ఒక అబ్బాయిని డీప్ గా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటారన్నాడు. అందుకే వాడితో క్లోజ్ గా ఉన్నాను. మేం క్లోజ్ గా ఉన్నది వీడియో తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీలో ఉన్నాడు. అడగడానికి వెళ్ళిన మా నాన్నని కొట్టి పంపించాడు. సరే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే గొప్ప వాళ్ళని తీసుకోవడం లేదు. ఈ అన్నయ్య మీ దగ్గరికి వస్తే సాల్వ్ చేస్తారని చెప్పారు. మీరే ఎలాగే నా వీడియో క్లిప్ ని నాకు ఇప్పించాలి. నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ అన్నా. చేసేద్దాం. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు? హైటెక్ సిటీలో అన్నా. వాళ్ళని వదలకూడదన్నా. తుమ్మప్పుతా నడి రోడ్లో నుంచి ఉంటావే. అయ్యో సారీ అన్న. నువ్వేస్తావా నేనైనా? నువ్వేసి అలా చూడన్నా. ఓ అమాయకురాలు జీవితంతో ఆడుకున్నారన్నా. డబ్బు చూపించు. డబ్బు చూపిస్తే అన్న రంగంలోకి దిగుతాడు. డబ్బు వచ్చేసింది. ఏసీ అన్న. ఏయ్, వాడిని 4 పీకి నీకు కావాల్సింది తీసుకోపో. ఆస్తులు కూడా రాయించి తీసుకో. ఏరా, నువ్వు నన్ను మిస్యూజ్ చేయడమే కాకుండా మా నాన్నని మనుషులతో కొట్టిస్తావా? ఆ వీడియోని ఇవ్వరా? డార్లింగ్, వీళ్ళని ఇలా అడిగితే పని జరగదు. ఇలా రా. ఏంట్రా అడుగుతున్నావ్? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా అన్న. దీనికి నాకు ఏ సంబంధం లేదు. సడన్ గా సీన్ ట్విస్ట్ అయిందన్న. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతుంది. కార్నర్ లో కాముగా కూర్చుందాం. బాలు అన్నా, ఇటువైపు వెళ్ళండి. అలాగేనా? నువ్వు బయలుదేరమ్మా. ఓకే అన్నయ్య. వెళ్ళు. అయ్యో అన్న, అలా కోపంగా చూడకన్నా. మై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ అన్న. ఎవరు వచ్చి ఏ అడిగినా నా ప్రాణం పోయినా చెప్పనన్నా. చావడానికి ఎందుకు రా చెవట్ల కక్కుకుంటూ వస్తున్నారు. చవట్లారా అన్నా, అన్నా, ప్రాణం ఉంది చూడు. బుక్ అయిపోయాం. కన్ఫ్యూజ్ లో ఉన్నాను. అన్నా, 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 ఎవరు అన్న లేపేసింది? అయ్యయ్యో! అన్నా, చూసేశారు. ఇంకెక్కడ ఉండటం డేంజర్. పరిగెట్టు. అయ్యో అంత దూరం పరిగెట్లేదే. ఇక్కడే సెటిల్ అయిపోతాం. నా అన్న లేపేశాడు, నా తమ్ముని లేపేశాడు. ఎవర్రా? ఉంటే ఇద్దరిని లేపేస్తాడు. పోండ్రా. పడింది. ఏడి కనపడేంటి? ట్రైన్కి లేట్ అయినట్టు అంత స్పీడ్ లో వస్తున్నారేంట్రా? ఇప్పుడు మన దగ్గరికి వస్తారు. వచ్చేసారు. శవాలతో శవం అయిపోతాం. మీలే అరిచిన వాళ్ళే ఇలా స్టైల్ గా పడుకున్నారు. సాఫ్ట్ గా డీల్ చేయండి రా. మా అన్నని లేపేశారు, తనతో వచ్చి 4 లేపేశారు. ఇక ఉన్నది మేమిద్దరమేరా. మీరిద్దరన్నా ఉండండి రా. ఎవరు లేపేశారు చెప్తావా లేదా? సైగ చేసావో కళ్ళలో పడుస్తా. అప్పుడు దాకా మీరు ఉంటేగా వెనక్కి చూడండి రా.
కాళీ అయ్యో అన్న వీళ్ళతో చేరి పెద్ద రౌడీ అవుదాం అనుకున్నాను. వేస్ట్ అని తెలిసిపోయింది. ఇక లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతానన్న. పాత బస్తీ మూర్తిల్లు తెలుసా? పాత బస్తీ ఏరియా మొత్తం తెలుసు. వాడు ఇంత రాత్రి అప్పుడు డైనోసర్ లో ఉన్నారేంటి సార్? ఎవరా నువ్వు? అబ్బబ్బ, కాదు పాలు పోయడానికి వచ్చాను ఏంటి? సార్. రౌడీన్ సార్. రౌడీయా? అబ్బ, శంకర్ రౌడీ సార్ గారి అసిస్టెంట్ రౌడీన్ సార్. వాడితో నేను ఎప్పుడు చూడలేదే. గూగుల్లో వెతుకోండి సార్. వాడెవడు? సార్ ఆ టాపిక్ లోకి మనం దూరొద్దు సార్. నేను వచ్చిన విషయం చెప్పేస్తాను సార్. చెప్పు. సార్ శంకర్ ని మొత్తం గ్రూప్ ని లేపేశారు సార్. శంకర్ అందరినీ లేపుతాడు. శంకరే అందరినీ లేపుతాడు. ఈ రోజు శంకర్నే లేపేశారు ఎవరా సార్. లేపేస్తారు? ఈడన్న అర్థం చేసి చెప్పరా. రేయ్, ఏంట్రా కళ్ళతో కథకళి ఆడుతున్నావు? నేను మాట్లాడితే నువ్వు మటాషరా. ఇప్పుడు చెప్తావా లేదా? వెనకాల ఉన్న వాడేరా దున్నపోతా. ఎరా మీరే రౌడీలరా? వాడు కళ్ళతో నేనే సైగ చేసి చూపిస్తుంటే ఫు, ఫు, నువ్వు రౌడీవా? రౌడీలు కళ్ళతో మాట్లాడితే తలకాయలు తీస్తారు, మెడకాయలకు వస్తారు. నువ్వు నిమ్మకాయలు కూడా కోయలేవురా. అన్న నెక్స్ట్ క్యాండిడేట్ భవానీ. భవానీయా? అన్నా చెప్పు మూర్తి. ఓ ఫ్రెష్ పీస్ వచ్చిందన్నా. ఫ్రెషే కదా? అవును, 25 ఏళ్లుగా ఫుల్ ఫ్రెష్ గానే ఉన్నాను. Good. కానీ 30 రోజులుగా స్నానం చేయలే. అది ఒక పాట పాడు. సింధూరా పువ్వా, చాలు, చాలు, చాలు. సింధూరా చిన్నారి చిల్లక్క. అమ్మాయిలు నాకు నచ్చింది వాళ్ళ లిప్సే. ముందు వాటిని టచ్ చేస్తాను. రా వచ్చి ఏదో ఒకటి చేసుకో. అయ్యో మంచి మూడ్ లో వస్తున్నాడు. దొరికితే దొడ్లో కుట్టేసేలా ఉన్నాడు. ఏంటి ఇంత రఫ్ గా ఉంది? ఆఫ్టర్ షేవ్ తర్వాత నైస్ గా ఉంటుంది. వీడు నా శీలాన్ని దోచేశాడు. వాడు పడదోసేశాడు. భవానీ ఎవరు, కాళీ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూసే ముందు మనకిష్టమైన కాంచనని చూసొద్దామా? ఏంట్రా ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సైలెంట్ గా ఉన్నావు? ఆ? ఏం లేదురా, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. సింగపూర్లో సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఈ బిజినెస్, డబ్బు, పేరు అన్నీ ఉన్నా కూడా ఇంటికెళ్తే మనశ్శాంతి లేదురా. నేను వెళ్ళని హాస్పిటల్ లేదు, చూడని డాక్టర్స్ లేరు. కానీ తన కడుపు నొప్పి మాత్రం తగ్గటం లేదురా. నీ కూతురు ప్రాబ్లం గురించి చెప్తున్నావు కదా? అవును. ఒకే ప్రాబ్లం ని తలుచుకుని ఎన్నిసార్లు ఫీల్ అవుతావురా? అది కడుపు నొప్పి కాదు, వేరే అని చెప్తున్నాను కదా. నేను దేవుడున్నాడంటేనే నమ్మను, దయ్యం ఉందంటే నమ్మమంటావా? నమ్మి తీరాలి. నీ కూతురి యాక్టివిటీస్ చూసినందువల్లే చెప్తున్నాను. సరే, నీకు నాకు ఒక ఛాలెంజ్. నీ కూతురికి కడుపు నొప్పని నువ్వు అంటున్నావు, కానీ తనని ఏదో పట్టి పీడిస్తోందని నేనంటున్నాను. పక్కనున్న నరసింహస్వామి గుడికి నీ కూతుర్ని తీసుకురా. గుడి లోపలికి కూడా రావక్కర్లేదు. జస్ట్ గుడి గోపురం నీడ తగిలేలా ఉంటే చాలు. తన యాక్టివిటీస్ నార్మల్గా ఉన్నాయనుకో, అది కడుపు నొప్పే అని ఒప్పుకుంటాను. లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రేయ్, నాకు అలాంటి నమ్మకాలు లేవు, కానీ నువ్వు చెప్తున్నావు కనుక ఒప్పుకుంటాను. అక్కడమ్మా
పైనంతే. పిలువమ్మా. దివ్య, దివ్య, నువ్వు ఇలా రామ్మా, నేను చూస్తాను. కాలు కాలు లోపల పెట్టు. కాలు కాలు దించు. కూర్చోరా. రే, నువ్వు చెప్పేదంతా నమ్ముతున్నాను రా. నాకేం అర్థం కావటం లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మనం ఏమీ చేయక్కర్లేదు. గూగుల్లో చూస్తే అన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంటుంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా మంది ఉన్నారు. మన ఊళ్ళో చూడాలా, విదేశాల నుంచా? వద్దురా, విదేశాల్లో చూడు. రష్యన్. వీడే ఇప్పుడు నంబర్ 1. రే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వీళ్ళనే పిలిపించు. Regnatere, canta Dio salite, Querinos, regnatere, canta Dio salite, Aradia, Cadis, Dio te, Lumini la Majesty, gloria a Dio.
చూడమ్మా దివ్య దివ్య ఇటు చూడ చూడక్క దివ్య This is the one. Keep this. చూస్తాం. It's over. Let's go. Thank God. నేను రానమ్మా. ఊరు నుంచి మావయ్యలందరూ వస్తున్నారు మావయ్యలతో కూతుర్లందరూ వస్తున్నారు నేను వస్తున్నా. నువ్వేమీ రావక్కర్లేదు హే. మా మేము ఫ్యామిలీ మాత్రమే వదిలేసి నేను వస్తాం. ఎలా ఉండగలనమ్మా? కాశీ, కోర్టులో చేసుకోవద్దు. నీకు సెట్ అవుతుందా? చెప్పు. నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదని నేనే చీపురు చెప్పు షూ అన్నిటినీ రెడీ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే ఆ బెడ్ చుట్టూ వీటిని పెట్టుకుని తొంగ. ఈ మధ్య నేను వీటిని యూజ్ చేయట్లేదు. మరే ఏ చెప్పరై వద్దినమ్మా. అయ్యో తప్పు. నువ్వు ఇలాగే బయట అందరికి చెప్తున్నావా? ఇలా చూడు, నువ్వు బాత్రూమ్ లోపలికి రానక్కర్లేదు, బయట నుంచోనక్కర్లేదు, పాట కూడా పాడక్కర్లేదు. నేను కూడా బాత్రూమ్ లోపలికి వెళ్ళాను, కానీ చుచ్చు పోస్తా. అదే లేదు, అది పాత ఐడియా. అయితే మరి ఎలా నేను రా? బాత్రూమ్ లోపలికి వెళ్ళను, కానీ చుచ్చు పోస్తా. చెప్పరా ఒక కొత్త ఐడియా వచ్చిందిగా. ఏంటా ఐడియా? నేను చెప్పను, చేసి చూపిస్తా. చెప్పరా చేసి చూపిస్తాడు. రెడీయా? రెడీయా? బెడ్ పక్కనే డాయిలెట్ కొత్తగా లేదు. ఒసేయ్, నేను తట్టుకోలేకపోతున్నాడు, దిమ్మ తిరిగిపోయింది. వదినా, పాపా, వీళ్ళు ఎలా పోతే నాకంటే నేను చుచ్చు పోసుకుంటాను. బాత్రూంలోకి కావాలంటే నేను పాడతా. నువ్వు ఆడమన్నా ఆడతాను, కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పను. Promise. ప్రామిస్. ఓ చిన్న రిక్వెస్ట్, దీన్ని రెడీ చేయడానికి ఒక రోజు పట్టింది. ఒక్కసారి చుచ్చు పోసుకుంటా. ఈ రోజు ఎక్కడికి పారిపోతున్నావురా? మా పాట పాడమ్మా. పాడతానుండ్రా. ఏ అమ్మా అమ్మా అమ్మోరమ్మా. దండాలు దండాలు అమ్మోరు చక్రకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు అమ్మోరు తల్లో. తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. మా గ్రేస్ పెంచమ్మా. దండాలు దండాలు అమ్మోరు అమ్మోరు తల్లో తల్లో. శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్ళు తెచ్చాము తల్లో. నాడా కట్టుకోరన్నా తెల్లారితే ఊరుకు పోవాలి. ఊరెళ్ళే ముందు నేను ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వస్తానమ్మా. ఆకలేస్తుందమ్మా. ఈడు మొదలెట్టేసేట్రా. వెళ్లే దారిలో ఏదన్నా గ్రామం వస్తుంది, చేను గట్టున ఆగి తిందా. గ్రామం వచ్చేసిందిగా, ఆత్మనమ్మా. నిలవనివ్వడరా బండాపు. రే, ఆపరా, దున్నయ్య. హాయ్ కుమారన్నా. నమస్కారం బాబు. ఎలా ఉన్నావు? బాగున్నావా? లగేజ్ కార్లో ఉంది. అవును, మరదల్స్ ఎక్కడ? లోపలే ఉన్నారు. ఆ? వెళ్ళి రెస్ట్ తీసుకోరా, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. మరదల్స్ మీరు కూడా నాతో వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, వీడు గోక్కోవడం ఆపడే.
మొదలైంది. నానా నానా వాటర్ కావాలి నానా. నా దగ్గర వాటర్ లేదు, క్వార్టర్ లేదు. అయ్యో, తను అడగడానికి నేనే వెళ్ళి తాగొచ్చు. నా చిట్టి. What? నా మీదకి వస్తున్నా. మళ్ళీ మొదలెట్టేసాడతయ్య. కిందకి దిగో. ఒక్కటిచ్చానంటే ఎవరు వచ్చింది? బాబాయ్ బాబాయ్ ఆ. ఇంట్లో ఇంట్లో ఏంటి? ఇలాంటి విషయాలు ఆడుతూ చెప్పకూడదే, ఇది ఒక ఇల్యూషన్. ఏయ్. ఒరేయ్, ఉదయాన్నే తులసి పూజ ఉంది, అందరూ వెళ్ళి పడుకోండి. ఉందే మతి. మీరేనా? ఏంటి మేమే? బయలుదేరుతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? వరంగల్ వచ్చానుగా, నా ఫ్రెండ్ మీట్ అవ్వాలి. నీ కోసం ఇంత అందంగా రెడీ అయి వచ్చాను. ఈ గ్లామర్ ని చూడకుండా నీ ఫ్రెండ్ ని చూడడానికి వెళ్తున్నావా? తనైనా గ్లామర్ మాత్రమే. సరే. నేను ఓవర్ గ్లామర్ గా వచ్చాను. బావా చూడవా? చూస్తా. ఇటు చూడు. చూసా. ఇటు చూడు. అది చూసా. ఈ గ్లామర్ మొత్తం నీకే. అయ్యో, ఇలా మాట్లాడుతూ ఉంటేలా ముగ్గురు కలిసి ఇంప్రెస్ చేయాలిగా. ఇంప్రెస్ కదా. ఇప్పుడు చూడు బావా. ఎవరు? ఎవరు తలుపు తట్టింది? అరే ఏంటమ్మా? హే. చెప్పరా? అబ్బబ్బా. అబ్బబ్బా. అమ్మమ్మ. దంచవేమేను తక్కుతురా వడ్లు దంచవే. అవునా? అయ్యో, ఎవరికేం కనపడితే ఏం చూసారో చెప్పండి.
ఎక్కడ ఎక్కడ కల వచ్చింది. ఒక్కడి బీకాను అనుకో అమ్మా కలంటమ్మా. ఎందుకు రాదు? కొత్త చోటు, కొత్త రూము, ఒంటరిగా పడుకోవద్దంటే వింటే కదా. అడ్డమైనవి ఆలోచిస్తూ పడుకుంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళి పడుకోండి. సరే అందరూ వెళ్ళండి, నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. ఇదేమన్నా ఓల్గా బస్సా? వెళ్ళి డ్రాప్ చేసి వెళ్ళి అక్కడైతే కలొచ్చి తనేడ్చింది. ఏమొచ్చిందని మీరు ఏడుస్తున్నారు? తను మాత్రం ఎక్కి కూర్చుంది. అదే కదా మరి మేము లే ఆశపడి అడుగుతున్నారు కదా ఎక్కించుకో. రండి వచ్చెక్కండి. యా. రామ్మా, రా. ఏయ్, ఏంటి? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నెక్స్ట్. థ్యాంక్స్. నెక్స్ట్. చిన్నపిల్లని ఫీలింగా యారా ఎప్పుడు నువ్వే కూర్చుంటావు. ఒక్కసారి నేనేకి కూర్చుంటే తప్ప. తట్టుకోలేనమ్మా. రాత్రంతా సరదాగా మాట్లాడుకున్నాం, ఎవరికి నిద్రలేదు. ఎరాగా ఆ. ముగ్గురిని ఎలా తట్టుకున్నావురా? ఆ? ఒక్కొక్కళ్ళే వచ్చి కూర్చున్నారు. ముగ్గురు ఒకేసారి వచ్చినా కూడా నేను రెడీ. ఆ ముద్దడు కూడా ఉందా? ఏంటి రెడీయా? చూద్దామా చూద్దామా? ఏమైంది? ఏమైంది? వెళ్ళి చూద్దామండి. ఏమైందో తెలియట్లేదు. త్వరగా రండి. వెళ్ళి చూద్దాం. మన మాణిక్యానికి ఏమైందిరా? నిన్నటి వరకు బానే ఉన్నాడుగా, ఇంతలో ఏమైందిరా? నిన్న రాత్రి కూడా బాగానే ఉందమ్మా. హఠాత్తుగా ఏమైందో తెలియట్లేదమ్మా. అన్ని అపశకునంగా జరుగుతున్నాయే. అవును నాన్న, నాకు అలాగే అనిపిస్తోంది. ఎంతవరకు మేము కలిసి చేసిన బిజినెస్ లో ఏ ప్రాబ్లం రాలేదు. అవును నాన్న. కానీ నిన్న ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయట. అంతేకాదు నాన్న, కంపెనీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. అవునత్తయ్య, మేము వేళతో వెళ్ళి సైన్ చేయాలి. అవునత్తయ్య, మేమందరం వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వస్తాం. సరే అమ్మా. మీరు మాత్రమేనా మీ కూతుళ్ళని తీసుకెళ్తున్నారా? లేదు లేదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు. చాలా ముఖ్యమా అవతలకి? ఉండమ్మా, నా మనసేమీ బాగోలేదు. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను వీళ్ళని మునీశ్వరుడు గుడికి తీసుకువెళ్ళి ఓ పూజ చేయించి తీసుకొస్తాను. పెద్ద సమస్య ఏదో వస్తోంది. ఈ డ్రెస్ లో పిచ్చందంగా ఉన్నావు. ఈ రోజు చాలా స్మార్ట్ గా ఉన్నావు. నువ్వు కూడా బంగారం. రే దున్నయ్య, ఏంట్రా స్వామీజీలు ఉంటారనుకుంటే ఎటు చూసినా అఘోరిలే ఉన్నారు. రోజు శివరాత్రి అని తాతయ్య అన్నారు. శివరాత్రి అయితే ఇంతమంది ఉంటారా? అయ్యో స్వామి, తన్ను స్వామి. ఆగండి. కొంచెం నా ముందుకు రావా? ఇంట్లో సమస్య స్వామి, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మన ఇంట్లో సమస్య ఆయనకి ఎలా తెలిసింది? మన ఇంట్లో సమస్య ఉందని స్వామీజీకి తెలిసింది. తెలుస్తుందా? స్వామీజీ కదా. రుద్రా, ఆ శూలాయుధాన్ని తీసుకురా. ఇంట్లో తులసి కోట ఉందా? ఉంది స్వామి. ఈ శూలాయుధాన్ని అందులో పెట్టు. నువ్వురా. నిన్నే పిలుస్తున్నాడు, పో. తీసుకో. ఇక బయలుదేరండి. వెళ్ళటమ్మా, బయలుదేరండి. వస్తాం స్వామి. పిల్లలు బాగా ప్రార్థించుకుని త్రిశూలాన్ని గుచ్చండి. ఇంకెప్పుడు ఈ ఇంట్లో ప్రాబ్లమే రాకూడదు. అవును. ల్యాప్టాప్ ఆఫ్ చేసింది. కనెక్షన్ లేదు.
నిద్ర పట్టట్లేదు. ఒకే డిస్టర్బెన్స్ గా ఉందని నీ రూమ్కి వచ్చి తలుపు తట్టాను, కానీ నువ్వు అక్కడ లేవు. బుక్ చదువుతా ఉన్నాను, సోఫాలో పడుకుని పోయాను. నువ్వు దేనైనా చూసి భయపడ్డావా? నేనా భయపడ్డమా? హలో, ఎవరు? ఎవరది? నేనే. అయ్యో, బయటకి. ఏమైంది? అడుగుతున్నానా? ఏమైంది? ఏడవకుండా ధైర్యంగా చెప్పు, ఏమైంది? ఇంట్లో ఏదో ఉంది, నన్ను ఇక్కడికి విసిరి పారేసింది. స్వామీజీ ఇచ్చిన సూరాన్ని కూడా విసిరి పారేసింది. ప్రాణాలకి ప్రమాదం, లోపలికి వెళ్ళదు, ఇంట్లోకి వెళ్ళదు. నేను ఆ రోజే చెప్పాను నా కల్లోకి వచ్చిందని, కానీ ఎవరు నమ్మలేదు. నువ్వన్న కల్లో చూసావు, నేను డైరెక్ట్ గా చూసాను. ఓర్ని, నువ్వు ఇప్పుడే చూసావు. నేను మొన్న బ్రిడ్జి దగ్గర క్లాస్ అప్ లో చూసాను. దెయ్యం భయపడింది అత్తయ్య. చెప్పు తెగ. ఏయ్, కాసేపు ఊరుకుంటావా? సారీ నాన్న. చాలా ఆపు. సరే సరే, తల్లి, పద వెళ్దాం. భయపడకు, ధైర్యంగా ఉండు, ఏడవకు. మనం వెళ్ళిపోదాం అత్తయ్య. తను చెప్పింది కరెక్టే. ఇప్పటి నుంచి ఎవరు ఇంట్లోకి వెళ్ళొద్దు. మనం ఉదయం గుళ్ళో కలిసిన అఘోరి నాకు తెలుసు. వెంటనే అందరం వెళ్ళి ఆయన కలుద్దాం. సరే రాఘవయ్య. అదిగో భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడు. వాడు వచ్చేదానికి అందరి మీద ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు ఎవరు వాడికి నడుములు చూపించకండి, అందరూ కింద పడుకోండి. హాయ్ రా. నడువు మీద ఎక్కి కూర్చుంటారని అందరూ కింద పడుకున్నారా? ఏంటి ఆ లుక్? నేను మీకన్నా ముదురుని. అవును, నేను ఎవరి మీదన్నా ఎక్కి కూర్చోవడం కంటిన్యూటీ కదా. ఇలా అందరూ పడుకుని ఉంటే ఎవరి మీద కూర్చోను? నీ తాత ఆ. అఘోరి స్వామి దగ్గరికి తీసుకెళ్తాడు, ఆయన మీద అమ్మా, అఘోరి స్వామి అంటే ఎలా ఉంటారో చెప్పవా? క్యారం బోర్డుకి పౌడర్ పూసినట్టు మిలమిలా మెరిసిపోతుంటాడు రా. నీలాగే ఉంటారు కదమ్మా. శివారా. పోవే. ఏయ్. సారీ మా. చూసావా, చాలా భయంగా ఉంది. ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా మనకి? ఎందుకు వచ్చా? నేనే ముందు నేను వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళానని? మీరే వెళ్ళాలి, వెళ్ళండి. ఓయ్ తాతయ్య, మీరేగా పిలుచుకొచ్చారు, లేపండి. ఆ, 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 ఆ. స్వామి, నమస్కారం స్వామి. నమస్కారం. ఏంటి? స్వామీజీతో మాట్లాడాలి. నేను ఒంటరికి ఎక్కడికి వెళ్తాను, మీతోనే ఉంటానులే. చిన్న స్వామి ఇంతలా భయపడుతుంటే పెద్ద స్వామి కళ్ళు తెరిస్తే ఏమవుతుందో. స్వామి, సోలం ఏది? సోలమా? ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. ఇలా ఇవ్వండి. పెద్దవాళ్ళు మాత్రం రండి. పెద్దవాళ్ళు మాత్రం అంట, వెళ్ళండి. వాళ్ళంటే డాడీయే వెళ్ళాలి, నేనెందుకు చిన్న పిల్లని? నమస్కారం స్వామి. పెద్ద కొడుకు వచ్చాడా? దొరికాడు దున్నయ్య, పోరా రే. రారా రే. పెద్ద కోడలు వదినా, నేను పిలుస్తాను. రావే. గృహలక్ష్మి, పో. చిన్న పిల్లలందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి, మీరిచ్చిన సోలాన్ని విసిరి పారేసింది. మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ ఇన్ అవర్ హౌస్ స్వామి. దుష్ట శక్తుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ స్వామీజీ. మొదటిది భూత ప్రేతాలంటారు.
చిన్న వయసులోనే కోరిక నెరవేరకుండా అకాల మరణం పొందిన వాళ్ళు. అయ్యో రెండోది చేతబడి అంటారు. ఒక కుటుంబ నాశనం కోరి మంత్రశక్తి ప్రయోగించి పంపించేది కురివి దెయ్యం. అమ్మా నాకు భయం. మూడోది ప్రతీకారం కోసం కాచుకుని ఉండేది రక్త పిశాచి. గుడ్డన కోస్తుంది స్వామి. నేను చెప్పేది ముందు మీరు ధైర్యంగా చెయ్యండి, అప్పుడే మీ కుటుంబానికి మంచి చేయగలను. చేసి శక్తివంతమైన 3 బొమ్మల్ని మీకిస్తాను. బొమ్మలా? ఇది పిశాచి. తీసుకో. వస్తున్నా. ఈ బొమ్మని గుమ్మంలో పెట్టి కుంకుమతో పూజ చెయ్యండి. భూత ప్రేతాలు ఉంటే ఆనవాళ్లు తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే ఇది కొరివి దయ్యం. తీసుకో. మొదటి అంతస్తులో ఈ కొరివి దయ్యం బొమ్మని పెట్టి 3 నిమ్మకాయలు పిండి మునీశ్వరాయ నమః అని చెప్పండి. అయినా తెలియకపోతే వదిలేద్దామా స్వామి? ప్రాణం పోతుంది. 2 పూజలు చేసి ఈ పూజ చేయకపోతే మీ కుటుంబానికి ప్రమాదం. ఇది రక్త పిశాచి. రెండు బొమ్మల కంటే this is very dangerous. చూడడానికి మా అమ్మలాగే ఉంది. తీసుకోండి. చూస్తుంటేనే తెల్లగా ఉంది స్వామి. ఈ రక్త పిశాచి చెక్క బొమ్మని నట్టింట్లో పెట్టి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించి ఈ 3 మేకుల్లో ఒక మేకుని నీ కొడుకు వీడా? ఆ బొమ్మ ఎడంకాలకి గుచ్చాలి. ఇది నీకేరా? నీ కోడలు ఆ బొమ్మ కుడికాలకి గుచ్చాలి. నువ్వు ఆ బొమ్మ తల మీద గుచ్చాలి. తల మీద? అయ్యో, తిరుగుతున్నాయి స్వామి. ఆయన చెప్పింది నీ తల మీద కాదే, బొమ్మ తల మీద. బొమ్మకా? అంటే మొహం చూడు, మొహం. తల మీద గుచ్చాక తప్పకుండా ఏదో ఒక ఆనమాలు తెలుస్తుంది. మీకు తెలిసాక తలని పీకి పరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఈ పనిని సక్రమంగా చేసిరండి. స్వామి ప్రాణాలతో ఉంటే తిరిగి వస్తా స్వామి. అహం బ్రహ్మాస్మి. చాలు బయలుదేరమంటున్నారమ్మా. ఫాదర్ మదర్ కమ్ హియర్. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేం ఇదంతా ప్రశాంతంగా చెయ్యాలంటే ఆ రాఘవ గాడిని బయటకి తీసుకుపోవాలి. నువ్వేం కంగారు పడకు. నా షష్ఠపూర్తి పత్రికలు పంచాలనే కారణం చెప్పి రాఘవని, వాడు చుట్టూ తిరుగుతున్న నా 3 మనవరాలని నే బయటికి తీసుకుపోతాను. బాయ్ మా. మీరందరూ జాగ్రత్తగా చాలా ఉండండి. రండి, రండి. ఈ రోజు రాత్రి మేమే కదా బుక్ అయ్యేది. వసే కామాక్షి, అన్నిటినీ కరెక్ట్ గా పెట్టావా? పెట్టేశారయ్యా. అరే ఏంటది? చెప్పుని చీపురు కట్టిని చేతిలో పట్టుకున్నా. ఏమండి అది కక్కుసలు కడిగిన చీపురండి. ఓ ప్రాబ్లం. సిగ్గు లేకపోతే సరే. ఇది నా తమ్ముడు రాఘవ్ గారి టెక్నిక్. ఒకవేళ వచ్చేసిందంటే సేఫ్టీకి ముందు దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. పూజ మొదలుపెట్టు. ఓం మునీశ్వరాయ నమః. ఓం అమ్మా. హలో ఎనీబడీస్ దే? నా చేతిలో చీపురు గట్ట చెప్పు ఉంది. నా మాట విని చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి. వసే తెలుగు తక్కువ రావేలా. ఇదే చేయి పట్టుకు లాక్కొచ్చేలా ఉంది. ఓం మునీశ్వరాయ నమః. ఓం మునీశ్వరాయ నమః. ఓం. ఎందుకురా ఈ టైంలో సెక్కిలిస్తోంది? వచ్చేసారా? త్వరగా వచ్చి దండ మాత్రం కిందకి తెచ్చేయరా. హార్స్ చాలా ఫోర్స్ గా ఇచ్చినట్టుంది. అదండి కోటలా ఆ దెయ్యం ఊరుకున్నా ఈ గుర్రం
చేస్తే 3 పూజలు ఫుల్ గా చేయాలి, 2 పూజలు చేసి సగంలో ఆపేస్తే మన ప్రాణాలకే ప్రమాదం స్వామీజీ చెప్పారు కదా. అయ్యో, 3 బైకులు రెడీగా ఉన్నాయి. జాగ్రత్తగా పాకెట్లో ఉన్నాయమ్మా. రెండు బొమ్మలు కట్టే ఇది చాలా టెర్రర్ గా ఉంది. దానికంటే మీన టెర్రర్గా ఉంది. పెట్టండి. జాగ్రత్త. రే, ఆ మేకలు ఇవ్వరా? పోసే, నువ్వు తల్లి కూర్చోవే. అయితే ఏదండి? ఇదేనా? కూర్చో. ఇప్పుడు రెండో మేకు నువ్వే కూర్చోాలి. డాన్స్ అంటారు మీకు ధైర్యంగా ఉండు. ఒరే కూర్చోలేదు. కరెంటు పోయింది. భయంలో మేకలు ఎక్కడో పడేసాను. కనుగొట్టలేదా? మొదలెట్టిందిరా మీ అమ్మ. అది అరుస్తోంది. వచ్చేసేలా ఉంది. వెతకవే. నన్ను కూడా కొట్టావా? ఏయ్, మీరు చెప్పినట్టే ఒక భయంకరమైన రూపం మా ఇంట్లో ఉంది స్వామి. కాపాడండి స్వామి. అంతేకాదు నేను క్లోజప్ లో చూశాను స్వామి. అవును స్వామి, మా అమ్మని కాపాడండి స్వామి. మా ఇంట్లో ఉన్న దెయ్యం ఎలా మా ముందుకొచ్చి రక్తాన్ని నాకిందో అచ్చు ఆ దెయ్యం లాగే మా అమ్మ కూడా చేస్తాను స్వామి. చూడండి స్వామి. హాయ్ స్వామి, హౌ ఆర్ యు? తల్లిని కూడా చూడండి. అయ్యా స్వామి, స్వామి, దెయ్యం కొట్టడానికి నా బ్యాగులు తెగిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు స్వామి. వైబ్రేషన్ రావడానికి సంవత్సరం పట్టేలా ఉంది. రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి. పదండి వెళదాం. రండి చూద్దాం. మేము చూసింది చాలు, మీరెళ్ళి చూడండి. మా సమస్యల్ని తీరిస్తే చాలు. ఫైనల్లీ ఐ నీడ్ దిస్ హౌస్ నా స్వామి రంగా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకే క్లైమేట్ చేంజ్. చెప్పేది విను. వచ్చేయ్. ఎవ్రీథింగ్ క్లియర్. ఇల్లు శుభ్రం చేసి సంతోషంగా ఉండండి. దాన్ని బంధించేశాను. బంధించేశారా స్వామి? ప్రామిస్? సత్య ప్రమాణంగా. స్వామిని వదిలిపెట్టేలా లేదు. స్వామి బండ్లు దింపుతా. అవసరం లేదు. అలాగే. ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఈ ఇంటికి పెయింట్ కొట్టించి ఈ ఇంటి కలరే మారుస్తాను. పీడ విరగడైపోయింది. రండి ఎంజాయ్ చేద్దాం.
హాయ్ మా అందరితో జాలీగా ఉన్నావా? జాలీగా ఉన్నా ఇంతలో ఎందుకు ఐస్ కాళ్ళ అతుకుపోతున్నావు? అది సరే గాని నీ ఫేస్ చూస్తుంటే దేన్నో చూసి భయపడినట్టుందే. తాత అమ్మమ్మ రాలేదా? షష్టి పూర్తికి ఇంకా 6 రోజులే కదా ఉంది. అందరికి పత్రికలు పంచుతున్నారు. యారా రే, పెద్దోళ్ళని ఒంటరిగా వదిలేసి నిన్న ఇక్కడికి ఎవర్రా రమ్మన్నారు? మీకు చెప్పేద్దామని రే, వచ్చానమ్మా. ముందెళ్ళి వాళ్ళని చూసుకోరా, నేను ఇక్కడ చూసుకుంటాను. పోనా? అవును, ఇద్దరు ఫిగర్లు ఇక్కడ ఉన్నారు. ఆ కావ్య ఫిగర్ ఎక్కడ పోయింది? అది వస్తుంది చూడమ్మా. ఆ వాలకమేంటి? దీని పేరే బాబ్ కటింగ్. ఏం కటింగ్? బాబ్ కటింగ్. ఏంటి ఈ కటింగ్? ట్రెండింగ్ టైలరింగ్. ట్రెండింగ్. ఓ టైలరింగ్. ట్రెండింగ్ అంటే నువ్వు టైలరింగ్ అంటే దానికి ఎందుకు గుచ్చి గుచ్చి మాట్లాడతావు? ఆగండి, ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయా? అలా అడుగు. అప్పుడే లోపలికి వస్తా. యా, లో ఈ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని తీరిపోయాయి. ఇక ఈ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి? మైకిల్ జాక్సన్ ఫీలింగ్ లోపలికి వెళ్ళు. వర్షం వచ్చేలా ఉంది. బయట బట్టలు ఆరేసాను. వెళ్ళాలంటే భయంగా ఉంది. ఏమండి? కొద్దిగా దగ్గరికి రావా? ఇప్పుడు నేనే వెళ్ళాలా? మంచి పని చేసావే. పడిపోయింది. ఏదో నిల్చొనుంది. ఇప్పుడు లేదు, భ్రమ. ఆయన నాకెంతో ఆశగా బర్త్డే కొనిపెట్టిన చీర వదలకూడదు. కిందకెళ్ళి తీసుకుంటాను. ఏంటో శబ్దం? ఇంట్లోంచి దెయ్యం వెళ్ళిపోయింది నాకు స్వామి చెప్పారే. అబద్ధం చెప్పుంటారా? పెద్దవాళ్ళు అబద్ధం చెప్పరు, భ్రమే. దెయ్యం మన ఇంట్లోంచి పోలేదండి. నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వరా? దురుపత, అది మన కూతురే. ముందు వస్తా. నీకు భయపడే అక్కడికి వెళ్ళి స్తంభాల నుంచుంది. పాపం భయపడినట్టుంది. రామ రామ. నేను చెప్పినప్పుడు నమ్మకుండా ఇప్పుడు బోలా బోలా అంటున్నారు. ఒకటేసి లాక్కురావే. సారీ అండి, ఇక్కడేనండి శారీ పడిపోయింది. ఇక్కడ? అది నా చేయి పట్టుకుని లాగింది. చేయి పట్టుకుందా? అవునండి. ఇప్పుడు మనం చూసింది నిజం అంటారా, లేక మన అమ్మాయి చెప్పినట్టు భ్రమేనంటారా? నాకు అదే నే డౌట్. ఈ ఒక్క రోజు రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం, ఆ తర్వాత ఫిక్స్ అయిపోదాం. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయడం? కల్లో వచ్చింది అలాగే చేసి చూపిస్తాం.
ఏంటి ఫిగరు నిన్ను సోలాగా బీట్ అయ్యడానికి పిలుస్తోంది. ఏంటి రా, మా ఆల్ ది బెస్ట్, వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఏంటి నేను ఒంటరిగా మాట్లాడుకో. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే. రా 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 రా, త్వరగా రా. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నన్ను లవ్ చేస్తున్నావు కదా? మిగతా ఇద్దరు మరదల్స్కి తెలిసిందనుకో నిన్ను చంపేస్తారు. అది నాకు అనవసరం. నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నేను ఒక్కళ్ళని కాదు ముగ్గురిని నేను చెప్పను. హా? హా. ఇలా మంచిగా అడిగితే చెప్పవు కదా? ఒక స్ట్రాంగ్ కిస్ ఇస్తాను, అప్పుడు ఎలా చెప్పవో చూస్తాను. ఏంటి స్ట్రాంగ్ కిస్ ఇచ్చేది? అట్లగా ఉందా? నమ్మవు కదా? నేను నమ్మను. ఇప్పుడు చూడు. కళ్ళు వచ్చింది, అలాగే చేసేసాను. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందా? అమ్మా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందే దేవుడా. ఇప్పుడు చెయ్యొదులు, చెయ్యొదలమంటున్నానా? వదలవే, వెళ్ళి పడుకోబో. అయ్యో ఎవరు లేరే ప్రియా. అయ్యో ఏది జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. అయితే వచ్చింది ప్రియా కాదా? మరి కిస్ చేసింది దెయ్యమా? చంద్ర దేవుడా. దేవుడా. గుడ్ మార్నింగ్. అయ్యో చూడమ్మా, నీకు ఎప్పుడెప్పుడు భయం వేస్తుందో అప్పుడు గట్టిగా పాడాయి, భయం పోతుంది. దంచువే అమ్మా, దంచువే అమ్మా. మేనతో దంచమంటే ఇక్కడ మూట దంచుతుంది. అమ్మా నువ్వైనా చెప్పావా? అయ్యి బాబాయ్. ఇన్ని కొన్నా ఇంకా మీ షాపింగ్ అవ్వలేదా? నేను కూర్చుంటాను. అమ్మా ఈ లిప్స్టిక్ బాగుంది కదా? బాగుంది, అదిరింది. చూడకుండా చెప్తావేంటి? సో చాలా బిజీ. అవును చాలా బిజీ. నీకెప్పుడు జోక్లే. ఈ షేడ్ బాగుందా? బాగుంది, సూపర్ గా ఉంది. చూసి చెప్పొచ్చు కదా. చెప్పు. హే ఈ లిప్స్టిక్ బాగుందా? సూపర్ గా ఉంది. చూసి చెప్పు. నువ్వు లిప్స్టిక్ కొనుక్కుంటే నన్ను ఎందుకు చూడమంటున్నావు? లిప్స్టిక్ వేసుకునేది నీకోసమే కదా. అలాగా పెప్పర్మెంట్ చెక్ చేసి కదా తీసుకొచ్చాను. ఏమైపోయింది? ఈ కావ్య ఏంటలా చూస్తున్నా? లిప్స్టిక్ ఇయర్ రింగ్ ఏది కనపడటం లేదు. నా ఐలాషెస్ బ్యాంగిల్స్ కూడా కనపడడం లేదే. నీ బ్యాగ్ లో ఉందా? నేనే నా హీల్స్ కనపడడం లేదని వెతుకుతుంటే మళ్ళీ మొదలవుతుందా?
నా హీల్స్ తో నడుస్తున్నాడే. చూడండి. అవును, వాడు ఐలాష్ కి మస్కరా వేస్తున్నాడు. హే, నా లిప్స్టిక్ వేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి పిలుద్దామా? 1, 2, 3. నిద్రపోయేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారమ్మా. ఇంగ్లీష్ అవసరమా? లూసా? రాఘవ నా లిప్స్టిక్ వేసుకుని హీల్స్ వేసుకుని టక్ 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 నడిచాడు. ఐలాష్ కి ఆ ఆ ఆ అని మస్కర్ వేసి భయపడుతున్నాడు. ఏంటి నా కొడుక? అవును. అలాగే ముగ్గురు మెల్లిగా నా రూమ్ లోకి రండి. రండి చూద్దాం. నిద్రపోతున్నాడు. దుప్పటి తీసి మీరే చూసుకోండి. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళి చూడు. నేను ఎవరో కొడుతున్నారు, కత్తితో పొడి చేశారు, రక్తం బాగా కారుతోంది. చచ్చిపోయాడు. గుడ్ నైట్. చిచి, కూర్చున్న లక్షణం చూడు. కాలు దగ్గరికి ముసుకో. వాడు అసలే కాలు వచ్చి భయపడి ముసుగు తిని పడుకున్నాడు. మిమ్మల్ని వాడు లిప్పీసి వేసుకుని భయపెట్టాడా? వాడితో సరసాలనుకుంటే పొద్దునే రండి. వెళ్ళండి. అక్కడ చూస్తే భయపడుతున్నాడు, ఇక్కడ చూస్తే బుద్ధిగా పడుకున్నాడు. ఇది కళ నిజం నాకు అర్థం కావటం లేదే. చూడండి, ఏదైనా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ఓకే? తొమ్మిదిన్నరకు వస్తానన్నావు, ఇప్పుడు 11:30 అయింది. నాకు 1 గంటకు వేరే పని ఉందని నీకు తెలీదా? కొంచెం లేట్ అయింది, సారీ. ఏంటి సారీ? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారైనా తీసి మాట్లాడేవా? ఇదొకటి డిస్టర్బ్ గా ఉంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏ హోటల్కి వెళ్తున్నా? కొంచెం వెనక్కి జరిగి కూర్చో. జరిగి కూర్చోడానికి తీసుకొచ్చా. తాళమిచ్చే సుజా. వరంగల్ అనేది ఈ శంకర్ కోటరా? మినిస్టర్ మనిషిని తెలిసి కూడా ఈ పని చేశాడంటే ఎవడ్రా వాడు? ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, కనిపెడతాను. కనిపెట్టకపోతే నిన్ను చంపేస్తాను. ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఏమండి? పడుకుంది, నేను రెడీ. అరచి, అది కాదండి. మరి రాత్రి అయింది, ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎలా జరుగుద్ది? నువ్వు త్వరగా పడుకుంటావు కదా. ఎప్పుడు చూసినా రొమాన్స్ చేసుకుంటావు, బ్లడీ ఫుల్స్.
వదినా నాకు డౌట్. ఈ అర్ధరాత్రిలోనా? అవును వదినా, ఈ ఇంట్లో నుంచి దెయ్యం ఇంకా పోలేదు. ఎవరో వస్తున్నట్టు వస్తున్నట్టు రెండు ఒకటే. అవునా? మాకు అదే డౌట్ రా, దాని గురించే మేము ఎదురు అవును రాఘవా, నా ముందు కూడా ఒక దెయ్యం నుంచి వచ్చినా అన్నయ్య నేను చూసుకుంటానన్నా. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? కోరి దగ్గరికి వెళ్దామా? మెడల్లానా ఆ గోరి వేస్తే ఆ గోరి కన్నా పవర్ఫుల్ అయినోడు నాకు తెలుసు. అవునా? నేను తీసుకెళ్తా. అయితే ఓకే. ఎందుకురా కొడతావ్? అక్కడ దగ్గరికి వెళ్తావా? నేను డిసైడ్ నువ్వు చేస్తున్నావు. వదినా, ఆ అన్నయ్య ఆ గోరి దగ్గర తీసుకెళ్తానని చెప్పి చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిందా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మరిది? పిడికి అన్నం పెడతావా? అక్కడెవరు భోంచలేదు. ఆకలి. పిడికి అన్నం పెడతావా? బిర్యానీ పెడతా. అన్నం పెడతావా? బిర్యానీ. అక్కడెవరు భోంచలేదు. అన్న వస్తానన్న. ఎందుకమ్మా? వదినా, వస్తాను. ఇక్కడ ఏమీ జరగలే. ఎవరికి ఏమీ చెప్పకో, కప్పుకొని పడుకో. కనీసం పిండైనా సరిగా వేస్తున్నావా? చాలా చూడాలి. మన కూతురు పని చేసుకునేదాన్ని కాళ్ళు పట్టుకుని లాగి పిండి ఒంపేసి నవ్వుతున్నారా? ముందు మీరు కూర్చోండి. ఏమైంది? ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం, అంతలో మీరు భయపడి పిండి ఒప్పేశారు. ఏంటి అది అంత ముఖ్యమైన విషయం? ఈ ఇంట్లో ఉన్న దయ్యం ఇంకా వెళ్ళిపోలేదు. అవును, మీ అబ్బాయి మీదే ఉంది. ఏంటే? నేను చెప్పేది ముందు వినండి, ఆ తర్వాత కోపడండి. వాడు ఐలాష్ కి నమస్కారం వేసుకున్నాడు, ప్రియా లిప్స్టిక్ వేసుకున్నాడు, కావ్య హీల్స్ వేసుకుని టక్ 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 మని నడిచాడు రూమ్ లో. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదే, భయంగా ఉంది. వాడిలో ఇంకెవరితో ఉందత్తయ్య. మేము ముగ్గురు వెళ్ళి వాడిని క్లోజ్ గా పట్టుకుంటాం. లోపల ఉన్నది తప్పకుండా బయట వస్తుంది. వాళ్ళని గట్టిగా వాటేసుకుంటే అది కన్ఫర్మ్ గా బయట వస్తుంది. వాటేసుకున్నట్టు డ్రామా ఆడతావు అత్తయ్య. డ్రామానే కదా నిజం తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమే అత్తయ్య. అవునమ్మా, వాటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. మాకే గోబ పగిలాకే అర్థమయ్యింది. చెప్తే నువ్వు బాధపడతావేమో అని చెప్పలే. నిజమా? అవునమ్మా. అయ్యో, నాకు చాలా భయం వేస్తుంది. మీరు రాఘవ గురించి చెప్పేది ఏది నేను నమ్మను. అయినా ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టే వాడు ఇప్పుడు వస్తాడు. వాడిని కూర్చోబెట్టి మేము ముగ్గురం క్లోజ్ గా వెళ్తాం. అది కన్ఫర్మ్ గా బయటకు వస్తుంది. చూడండి, వాడు వచ్చేలోగా మీరు అందరూ వెళ్ళి దాక్కోండి. ఇది వర్కౌట్ అవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. అయ్యో, వస్తున్నాడు, వస్తున్నాడు. నేను తాగాలి. అయ్యో, నేను తాగాలి. ఏం జరగబోతుందో? రాఘవా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా వస్తావా? నేను ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాను. పిలుస్తున్నాం కదా, రా వచ్చి కూర్చో. కూర్చో. ఏం లేదు రాఘవ్, మేము ముగ్గురం ఫ్రీగానే ఉన్నాం. నీతో రావచ్చా? మీరు అక్కడికి రాకూడదు, డిస్టర్బ్ చేస్తున్నా. నన్ను చూడు, నా కళ్ళు చూడు, అంతా పోతుంది. వద్దుందా నీకు? దీనికోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ముట్టుటే నన్ను ముట్టుకోకు. మాతో కొంచెం రొమాన్స్ వదులు, చేయొచ్చు కదా? వదులు. ఎక్కడికి వెళ్తున్నావు? వదులు, వదలమన్నాను. వదలమంటుంటే. వదలండి, వద్దు, వదలండి. ఏయ్, వదలండి, వదలమంటుంటే. ముగ్గురు ప్లాన్ చేసి నన్ను బయటికి రప్పించారు కదా. ఏంటి ముగ్గురు అలా చూస్తున్నారు? మీ లవర్ని నేను కౌగలించుకుంటే మీకు కోపం వస్తుందా రాదా? నాలో కూడా నా లవర్ ఉన్నాడు. ముగ్గురు కలిసి ఓ మగాడిని కౌగలించుకుంటున్నారే, మీరు అమ్మాయిలేనా? ఛీ! ఇలా చూడండి, ఎన్నిసార్లు మీరు రాసుకుని పూసుకుని గట్టిగా కౌగలించుకుని ఉమా ఉమా ఉమాలు పెట్టినా మీ మేకప్ అందానికి పడిపోడు. వాడు నాకు మాత్రమే సొంతం. అర్థమైందా? నా అందానికి ముందు మీ ముగ్గురు చెప్ప ఫిగర్స్. భయపడుతున్నట్టు ఉన్నారు. సాఫ్ట్ గానే మాట్లాడతాను. డూ యు నో ఇంగ్లీష్?
I'm in love with Kali, my dears. How dare you touch him? Huh? You got the point? ఎవరా కాలి చెప్పు అసలు నీకేం కావాలి? What the hell is happening here? రండే నా సోదల్లారా. I don't need to explain it to you. I have a very important work. Go and sleep early. Good night. Baby. అత్తయ్య మేము చెప్పినప్పుడు నమ్మలేదు కదా ఇప్పుడు మీరు కళ్ళారా చూసారు వచ్చి ఏంటో అడగండి ఏంటో ఆడదల్లా నడుచుకుంటున్నావు ఏంటో అది రాఘవ నిన్నే అడుగుతున్నాను సమాధానం చెప్పు ఇలా సైలెంట్ గా నిల్చుంటే ఏంటో అడుగుతున్నా వచ్చి చెప్పు దిస్ guy is so silly. ఏంటి బల్లా వాడు నన్ను ఎగతాలు చేస్తున్నాడమ్మా. హే తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా సరే వదిలేండి అస్సది ఇది ఎక్కడో విన్నట్టుంది ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు నా ఇంకో రూపాన్ని చూడాలనుకోకండి ఇంకో రూపమా ఏంట్రా భయపడుతున్నావు ఏది చూపించు ఎందుకత్తయ్యా దెయ్యాన్ని కొట్టారు నాకు అర్థం కావట్లేదు కన్నంతోయినంగా చూపించిన తర్వాత కూడా ఎందుకమ్మా కొట్టావు? అమ్మా వెనక రామ్మా. భయంకరమైన రూపం రస్తావే ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పురా కాలి కమ్ అవుట్ వాడు ఎవరినో పిలుస్తున్నాడు కమ్ అవుట్ కాలి ఒరేయ్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినో పిలుస్తున్నాడు రా నేను విన్నానమ్మా. ఏంటి రోసి? అయ్యో వేరే గొంతు వినిపిస్తోందిరా అది కూడా వినిపించిందమ్మా. యు కమ్ అవుట్ భయంకరమైన రూపం రసావే చెప్పండి దేవదా ఎవరు రోసిని కొట్టింది? అన్నా మేం కాదన్నా అదిగో ఆ సోఫా వెనకాల దక్కుందే ఆ ముసలిదే కొట్టింది క్షమించండి అత్తయ్య మీకు వయసు అయింది చచ్చినా పర్వాలేదు మేము పాపం క్షమించండి అత్తయ్య నేనెందుకమ్మా నాకు ఇచ్చి పెళ్లి చేశావు? ఇప్పుడే ఇస్తా అమ్మా వెనకాలే ఉన్నాడమ్మా. వద్దు బాబు వద్దు బాబు అమ్మంట్రా అన్న మా అమ్మకి బ్యాక్ వీక్. అదంతా ఓవర్ యాక్టింగ్ నమ్మకండి రోసిని ప్లాన్ చేసి కొడతారా? నన్ను వదిలేనా దాన్ని పట్టుకోండి. అది పక్కన చూడు. రాయిటు రాయిటు చాలా భయంకరమైన రూపం రసావే చాలా భయంకరమైన రూపం రసావే ఎవరిని పట్టుకుని భయంకరమైన రూపరా స్వామి అంటున్నావు? నేను చాలా భయంకరమైన రూపం రసా నువ్వు మాటతో చెప్తేను మోహన్ చూడు నువ్వు ఇట్రా చిన్నపిల్లవా సరిపో థాంక్స్ అన్న నవ్వి నన్ను మోసం చేయకు ఇట్రా చాలా సంవత్సరాలుగా దెయ్యంతో తనలు తింటున్నాను డిస్కౌంట్ ఓ, నువ్వే చూపిస్తున్నావా? ఓకే. ఏంటి అక్కడ నుంచి ఏం చేస్తున్నావు ఇట్రా వేసానంటే నేను నిన్ను డాన్స్ ఆడడానికి పిలిచాను. కాళ్ళు వాటి అంతటా అవే ఆడుతున్నాయన్నా నువ్వు కొంచెం షటప్ చేస్తా. చుంచెలు కాయట్రా ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి నువ్వు దెయ్యానువా లేక నేను దెయ్యాన్నా? నువ్వే ఆ? నువ్వే నేను కొంచెం తిరిగి నుంచో తిరిగితే కొడతా తిరగకపోయినా కొడతాగా. అక్కడేంటి ఒక శాంతి నుంచో పంపు కొడుతుంది. ఏయ్, ఇట్రా. రోజు నువ్వే కదా కొట్టింది. బైక్లే నటించొద్దని చెప్పానా? అయ్యో అన్న దెబ్బ తట్టుకోలేకపోతున్నా బయటకు వెళ్ళు, వెళ్ళిపోతాను. వెళ్ళు.
చీటికి మాటికి ముగ్గురు వాటేసుకోవడాలు రొమాన్స్ చేయడాలు లాంటివి చేశారో తోలొలి చేస్తా. మీ ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేయను, నా ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తాను. బిర్యానీ చేసి పెట్టు. మన కుటుంబానికి వచ్చిన అగ్ని పరీక్ష చూసావా? ఇప్పుడు నేనేం చెయ్యను. ఏమిటి ఇల్లు చాలా సైలెంట్ గా ఉంది? రాఘవ లేడా? ఇలాంటి పనులు రాఘవ చేస్తాడు. ఏమైంది? ఆ స్వామీజీ నన్ను మోసం చేశాడు. నేను మోసం ఓ దేవుడా, అంత పని చేశాడా? మన ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేశానని ఒట్టేశాడు కదా. కానీ దెయ్యం వెళ్ళిపోలేదు. మన రాఘవ మీద 2 దెయ్యాలున్నాయి. ఆ 2 కలిసి మా అందరి బ్యాంకులు ముందు ఆ గోరి స్వామికి ఫోన్ చేసి రమ్మనండి. చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముందా బకెట్ తీరా. స్వామి, వెంటనే ఇంటికి రండి. స్వామి, దెయ్యాన్ని తరిమేశానని నా దగ్గర అబద్ధపు ఒట్టేశారు కదా. అవును, మంచి కోసమే అబద్ధపు ఒట్టు వేశాను. నేను ఆ రోజు దయ్యాన్ని తరివేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వెవరని వాడిని అడిగినప్పుడు వాడు గురించి చెప్పాడు. అది విన్న తర్వాత వాడిని ఇక్కడి నుంచి పొమ్మండానికి నాకు మనసు రాలేదు. వాడికి జరిగిన అన్యాయాన్ని నేనే చెప్తాను. వాడి పేరు కాళీ. కాళీ గురించి ఏమైనా చెప్పారా? ఎంత కొట్టినా ఎవడు నోరు ఇప్పట్లేదు సార్. సార్ నువ్వెంత కొట్టినా ఇక్కడ ఖాళీ అని గురించి ఎవడ ఏం చెప్పరు సార్. ఏంటి సార్ మినిస్టర్ రెచ్చగొడితే మా దగ్గరికి వచ్చావా? ఎంత డబ్బు తీసుకున్నావు? పోలీసుని ఎదిరించి మాట్లాడతారా? చదువు సంజలేని చదువు సంతలేని కుక్కల. డోంట్ జడ్జ్ us by the color of our skin. We are poor but not the uneducated scumbags. We people struggle to earn money to satisfy our stomach. We too deserve some respect and honor. ఏంట్రా మురికి వాళ్ళ పెరిగిన వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉందా? సార్, ఒక బిడ్డను చదివించడానికే మనం ఎంతో కష్టపడుతున్నాం. నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నాడు మా కాళీ అన్న. తాను చదువుకోకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగా చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటాడు సార్ మా కాళీ అన్న. ఎంత ట్రై చేసినా మా కాళీ అన్నని పట్టుకోలేవా? Take your hands off him. If I write to the Human Rights Commission, you will have to face the consequences. You want to know about Kali, right? Enquire us. You have no business of manhandling us like this. కాళీ మీరు అనుకునేలా కాదు సార్. మాలాంటి అనాథలందరికీ అన్న సార్. మమ్మల్ని కొట్టకుండా విచారించండి సార్. రూల్స్ మాట్లాడతారా? రూల్స్ ఒకడిని లేపేస్తే అప్పుడు తెలుస్తుందిరా. మీకు ప్రాణం తీయడమే సార్ తెలుసు. మా కాళీ అనికి ప్రాణం పోయడం తెలుసు. ఇదిగో వీడి నా తమ్ముడు. వీడి హార్ట్ లో హోల్ ఉంది, కాపాడలేమనేశారు. కాపాడాలంటే బోల్డ్ ఎంత ఖర్చు అవుతుందన్నారు. ఒక్కో ఇంటి గడప ఎక్కి దిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు సార్. అడుక్కున్నాడు నా తమ్ముడిని కాపాడండి అని. ఒక్కరు కూడా ముందుకు రాలేదు సార్. వచ్చాడు సార్ నా అన్న కాళీ. నా తమ్ముడికి ప్రాణం పోశాడు సార్. సార్, మాలాంటి వాళ్ళు కవచంలో ఉండేంత వరకు నా కాళీని నేను ఇక్కడ తాకలేదు సార్. సార్, తాకి చూడండి సార్, చూడండి. ఓ చేయలేదు సార్. నా కాళీ అనే నాకు నమ్మకాన్ని ఇచ్చా లోటు తెలియకుండా పెంచాడు సార్. సార్, మొన్నటి వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారే కాదు సార్. ఇప్పుడు మేము స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ ఆడితే విసులు వేస్తున్నారు సార్, విసులు వేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? మా కాళీ అనే సార్, మా కాళీ అనే. సార్, నాకు కాలేదు సార్, కాలేదు. నా కాలిచ్చింది నా కాళీ అనే సార్. నా కాళీ అనే కోసం ప్రాణం కూడా ఇస్తాను. చూస్తావా? కాళీ గురించి ఏమో చెప్పారా? పట్టండి. ఎవడ్రా కాళీ? సార్, కాళీ ఎవరో చెప్పమంటారా? పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు సార్. నాకు తెలిసి కాళీయే కాల్ చేస్తున్నారు సార్. కాళీని మాట్లాడుతున్నా. ఈ రోజు రాత్రి 11ంటికి నీ ముందుకు వస్తాను. నీ వల్ల అయితే పట్టుకుంటాను. టైం 11 అయింది. ఎక్కడ నీ కాళీ? సార్, మీ వాచ్ టైం తప్పనుకుంటా. ఇప్పుడే 11 అవుతోంది సార్. వస్తున్నారు సార్. ఇద్దరేళ్ళు వాడిని అరెస్ట్ చేయండి.
అండర్ అరెస్ట్. కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారే. ఇదేదో కొత్త టెక్నిక్ లా ఉంది. సూపర్ రా సూపర్. ఇద్దరేళ్ళు ఏమైందో చూసిరండి. సార్ ఎక్కడికి ఎదిగలారో తెలియట్లేదు సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. ఏయ్, గన్నులు దించడా, దించండి. గన్ను చేయకండి. వాడేనని ఎవరు సాక్ష్యం చెప్పలేదు. లోపల పెట్టండి, గన్ను లోపల పెట్టండి. బోడిగుండు కన్ఫ్యూజ్ అయ్యింది. కుమార్, ఓ ముగ్గురు తీసుకెళ్ళావు. ఎవడ్రా అదే? బావా ఎవడ్రా? రండ్రా. ఏంటిది నీళ్ళ బిందెలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోయారు. ఆడవాళ్ళకు కూడా అన్న జాకీ చాన్ లా ట్రైనింగ్ ఇచ్చాడు. మా గాడిని ఎత్తుకెళ్తానికి వస్తావా? చూసావా నేను ఎత్తుకెళ్తున్నావు? మీరిద్దరు వెళ్ళండి. ఇప్పుడు ఎవరు వచ్చినా షూట్ చేసి పారేయండి. ఒక్కడిని వదలకండి. ఎవరు అది? ఎవరా? ఎవరు? ఎవరు? ఒక్కరోజు టైం ఇస్తే కాళీని పట్టుకుంటానన్నావు. అతన్ని పట్టుకుందామని వాళ్ళ ఏరియాకి వెళ్ళాను సార్. కళ్ళ ముందే ఉన్నాడు సార్, కానీ ఏం చేయలేకపోయాను సార్. ఎందుకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించానా? నా తమ్ముడిని చంపినవాడు వాడే అని తెలుసు కదా. తెలుసు సార్. మరెందుకని పట్టుకోలేదు? వాడేనని ఏ సాక్ష్యం లేదు సార్. సాక్ష్యం ఉంటేనే అరెస్ట్ చేస్తావా? లేపేసి ఉండొచ్చుగా. వాడి ఏరియాకి వెళ్ళి వాడిని లేపలేం సార్. మనల్ని లేపేస్తాడు సార్. ఏంట్రా వాడి పవర్? ధర్మం సార్. నేను చేస్తున్నాను సార్, మీరు లెక్క పెట్టిస్తారు, వాడు లెక్క లేకుండా ఇస్తాడు. వాడి కోసం వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారు సార్. 1000 మందిని తీసుకెళ్లి వాడు ఎత్తుకొచ్చాయి. 1000 మంది ఏంది సార్? 1000 మంది వాడ మొత్తం వాడి వెనకే ఉంది సార్. వాడిని ఏం చేయలేదు సార్. ఏంట్రా వాడి బ్యాక్గ్రౌండ్? కాళీ గురించి నేను చెప్తాను సార్. తన బ్యాక్గ్రౌండ్ తన ఆశ్రమమే సార్. వెనక్కి వెళ్ళి నించో. సారీ రోసి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. రే, ఈ వయసులో నీకు ఎంత కోపం ఏంటా? జుట్టు చూడు, ఇక్కడ 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 అంతా నెరిసిపోయింది. డాక్టర్స్ ఈ విటమిన్ బిఓ డిఓ తక్కువగా ఉందంటున్నారు. అదెందువల్ల చెప్పనా? ఈ కోపం, ఈ టెన్షన్ వల్లే. ఎప్పుడే ఇలా ఉందంటే 25-30 ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి 60 ఏళ్ల ముసలోళ్ళ ఉంటావు నాన్న. అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం ఉంచింది తప్ప? నా కొడుక ఎండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు. నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకొనున్నారే ఈ పిల్లలంతా. నాకు ఒక అమ్ముండుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని బాధపడకూడదు. నేను చివర్లో నుంచుంటే భోజనం కొంచెమే దొరుకుతుందమ్మా. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు. ఇదే బాబు సత్యం. అవునమ్మా, నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఏదో ఒక దేవుని నాకు అన్నం పెట్టమన్నమా. దేవుడా, నేను వీడికి ఏమంది సమాధానం చెప్పను. ఎవరో చూడమ్మా. నేను చూస్తానమ్మా. నమస్కారం అండి. నా తమ్ముడికి పెళ్లి వర్షం వల్ల చాలా మంది రాలేదు. బోల్డ్ అంత భోజనం మిగిలిపోయింది. మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా. చూసావా, మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం. ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. తప్పకుండా తీసుకుంటాం బాబు. అమ్మా, మన పిల్లలందరూ ఇప్పుడే కదమ్మా భోంచేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు మాత్రమేనా మన బిడ్డలు? అక్కడ వాడలో ఉన్న వాళ్ళు కూడా మన బిడ్డలే కదా. పక్కన వాడలో ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ భోజనం పెడతాను. పాత్రలు రేపొచ్చి తీసుకుంటారా? మంచిదండి. నాన్న, ఇలారా. నువ్వు కడుపు నిండా భోంచేశాక వాడలో ఉన్న వాళ్ళకి పెడదాం. వద్దమ్మా, అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. నా తండ్రి.
రామా రా నా బంగారం. సరే సరే రండి వెళదాం. పిల్లలు, రాధమ్మ భోజనం తీసుకొచ్చారు, అందరూ రండి. రాముడు పిల్లలు పూర్తి తినలేదన్నావుగా, రాధమ్మ పూర్తి ఇచ్చింది, త్వరగా రా. అమ్మా, నేను బువ్వ తినలేదు కదా, అందువల్ల నాకు నిద్ర పట్టట్లేదమ్మా. మీరు కరెక్ట్ టైంకి బువ్వ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ. నేను మీకు ఒక ముద్దివనా? రా తల్లి. అమ్మా, ఈడు బాబుకి మా అమ్మ నాన్న నన్ను కట్టబెట్టేటప్పుడు నేనెంతో సంతోషంగా ఉంటానని కట్టబెట్టారమ్మా. కట్టుకున్నాకే తెలిసింది ఆడో తాగబోతని. వారంలో 3 రోజులు మీరు పెట్టే కూడు తినేనమ్మా నేను నా బిడ్డ బతుకుతున్నావు. నిజం చెప్పాలంటే తల్లి పాలివ్వడానికి కూడా మీరు పెట్టే కూడేనమ్మా బలాన్ని ఇస్తుంది. నేను మాత్రమే కాదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అవునమ్మా, ఈ పుణ్యం అంతా నీ బిడ్డకే చేరుతుందమ్మా. ఇదెవరికి? ఫర్ కాళీ. అమ్మా అమ్మా అమ్మా, రాధమ్మా. అయ్యయ్యో, రాధమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యయ్యో, రాధమ్మ వెళ్ళిపోయిందా? మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా? రాత్రి కదా నా ఈడు మాత్రమే నా బిడ్డ కాదు, మీరు కూడా నా బిడ్డ లేరని ఇక మా కడుపులు నింపేది ఎవరమ్మా? నా ప్రాణం నువ్వమ్మా, ఎప్పుడు విడని బంధం అమ్మా. అమ్మా అమ్మా, నువ్వే కదమ్మా నన్నే నడిపే అడుగే అమ్మా. ఈ వాడలో ఉన్న పిల్లలందరూ దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఇక వీళ్ళకి ఎవరమ్మా దిక్కు? నేనున్నానక్క. ఈ పిల్లలందరినీ అమ్మ నన్ను చూసుకోమనింది, కానీ నన్ను చూసుకోవడానికి ఎవరు లేరక్క. రాధమ్మ చనిపోయిన తర్వాత రోసియే కాళీని చూసుకుంది. వాడికి రోసియే అంతా. కాళీ తను చదువుకోవటం మానేసి మిగతా పిల్లల్ని చదివించాడు. వాళ్ళమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి ఆ రోజు నుంచి ఎదుటి వాళ్ల కోసం జీవించటం మొదలుపెట్టాడు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆ వాడ జనమంతా రాధమ్మ స్థానంలో కాళీని చూశారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎంతో నమ్మకంతో ఆశ్రమం తలుపులు తట్టారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూడదని కాళీ తన జీవితాన్ని అర్పించాడు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అందువల్ల ఆ వాడ జనమంతా కాళీని దేవుళ్లా చూశారు. రోసి, పిల్లలు ఇంకా నిద్రపోలేదుగా? ఏం లేదు, పిల్లలందరికీ వాళ్ళ భోజనం తెస్తానని చెప్పారు కదా, ఆయనకేదో చిన్న ప్రాబ్లం, అందుకే భోజనం తేలేకపోతున్నారు. నువ్వే ఫీల్ అవ్వకు, అంతకన్నా సూపర్ భోజనం ఏర్పాటు చేశాను. 5 స్టార్ హోటల్లో పనిచేసే కుర్రాడు నాకు తెలుసు. వాడిని భోజనం ఇవ్వగలవా అని అడిగాను, క్యారియర్లో సర్దుతున్నాడు. ఇలాంటి భోజనాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మంచి భోజనం తీసుకొస్తున్నాను, పిల్లలు నిద్రపోకుండా చూసుకో. ఓకేనా? ఓకేనా? త్వరగా. చాలా థ్యాంక్స్ తమ్ముడు. పర్వాలేదన్నా. హోటల్ మేనేజర్ అన్నా. సార్ నమస్కారం సార్. ఎవరిని అడిగి నువ్వు ఈ భోజనం బయటికి తీసుకెళ్తున్నావు? సార్ ఇతని మీద ఏ తప్పు లేదు సార్. సార్ నా పేరు కాళీ సార్, రాధమ్మ గారి ఆశ్రమం నుంచి వస్తున్నాను. పిల్లలకి భోజనం కావాలని నేనే అడిగాను సార్. వయసులో పెద్దవాడవని వదిలేస్తున్నాను, లేదంటే. సార్ నాకు పెద్ద వయసు ఏం కాలేదు సార్. బాగా టెన్షన్ కోపం వల్ల చిన్నప్పుడే జుట్టు నెరిసిపోయింది సార్. తిట్టాలంటే తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేకాని పిల్లలకి భోజనం ఇవ్వనని మాత్రం చెప్పకండి సార్. బౌన్సర్స్, ఇతను మెడబట్టుకుని బయటికి గంటేయండి. సార్ తీసుకెళ్ళండి. సార్ అతను ఏ తప్పు చేయలేదు సార్. సార్ పిల్లల ఆకలితో సార్. మణి మణి అన్నా, నువ్వేంటన్నా ఈవేళ ఇప్పుడు? ఇట్రా. ఏంటన్నా, అందరికి కూడు తీసుకొచ్చావా? పిలవనా? కాదు మణి, కొంచెం భోజనం కావాలి మణి. ఏంటన్నా,
ఎప్పుడు నువ్వే కదా మాకు కూడాడతా అన్నా ఏడపడం చేయట్లేదుగా. అది కాదురా మణి, పిల్లల కోసం ఇవాళ భోజనం ఒక చోట అడిగాను రా. అది తీసుకొద్దామని వెళ్ళినప్పుడు మెడ పట్టి నన్ను బయటికి గెంటేశారు. ఏం రుచోగాడన్నా? వద్దురా, వాళ్ళని వదిలే. పిల్లలు ఆకలితో ఉన్నారు పాపం. అందరి ఇళ్లలో నుంచి పిడికిన అన్నం తేగలవమ్మని. ఏంటన్నా నువ్వు అలా అడగొచ్చా? నీ కూడు తిని పెరిగిన ఒళ్ళన్నా ఇది. ఏయ్! రండ్రా రండ్రా, అందరూ రండి. అన్న పిల్లలకి కూడు లేదట. ఎలాండి, ఎవరింట్లో ఏదుంటే అది తీసురండి. ఇదెవరికమ్మా? ఫకాలి. రోసి, ఎక్కడి నుంచి వచ్చింది భోజనం? నువ్వే భోజనాన్ని పంపేవని మేనేజర్ చెప్పారు. నమస్కారం సార్. సారీ బాబు, అక్కడ నేను మేనేజర్లా నడుచుకున్నాను. ఎందుకంటే హోటల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. పై అధికారులు ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది. కానీ ఇక్కడ ఇది నా జీతం డబ్బుతో నేను కొనిపెడుతున్న భోజనం బాబు. ఇక్కడికొచ్చి చూశాకే తెలిసింది మీరు మీకోసం కాకుండా ఇక్కడున్న ఈ పిల్లల కోసం బతుకుతున్నారు అని. అలాంటి మిమ్మల్ని నేను మెడపట్టుకుని బయటికి గెంటించాల్సి వచ్చినందుకు మనసుకెంతో బాధగా ఉంది బాబు. క్షమించండి సార్, దేవుడు మనిషి రూపంలో వస్తాడని అమ్మ ఎప్పుడు అనేది సార్. ఇవాళ మా అందరికీ మీరే సార్ దేవుడు. మీ మేలు మర్చిపోలేదు సార్. ఏమిటి బాబు ఇది? ఇలా సంతోషంగా సాగుతున్న తన జీవితంలోకి ఒక సమస్య వచ్చింది సార్. మినిస్టర్ గారు తమ్ముడు వచ్చారు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నాను. ఏయ్ చూస్తారంటే చార్ తీసుకురండి సార్, నిలబడి ఉంటే. కూర్చోండి సార్. విషయం ఏంటో చెప్తారా సార్? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మా, పిల్లలందరినీ లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్తున్నారు సార్. వెళ్ళిపోయారు సార్. చెప్పండి. మీ ట్రస్ట్ గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. మీరెంతో నీతి నిజాయితీగా నడుపుతున్నారని తెలిసింది. ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటే ఒక్క బిడ్డకు కూడా నేను సాయం చేయలేను సార్. దేవుడు చేయిస్తున్నాడు, ఆయనకు సేవకుడిగా నేనున్నాను. కావాలంటే మీరు కూడా చేయొచ్చు సార్. మీ ట్రస్ట్ కి 20 crores ఇద్దామనుకుంటున్నాను. సార్ 20 crores ఇవ్వబోతున్నారా సార్? 20 crores అంటే 20 కోట్లే కదా సార్? ఎస్. 20 crores నిజంగా మాకిస్తారా సార్? అవును. పిల్లలందరూ ఎగ్జామ్ రాసేసి ఏప్రిల్ నెలలో జాలీగా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు సార్. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలతో ఆడుకుంటూనే ఉంటారు సార్. కానీ లోపల భయం ఉంటుంది సార్. జూన్ నెల ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఫీజు కట్టాలో అని. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది సార్. వాళ్ళ అమ్మ ఎప్పుడు తాళి తాకట్టు పెట్టే ఫీజు కడుతుంది సార్. 20 కోట్లతో ఎంతో చేయొచ్చు సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే సార్. పోతే ఈ 20 కోట్లు ఎలా ఇస్తారు సార్? అన్నట్టు సార్, నేను ఈ బ్లాక్ మనీలు అవి తీసుకోను సార్. మొత్తం వైట్ గానే తీసుకుంటాను. నేను వైట్ గానే ఇస్తాను. అయితే ఓకే సార్. అన్నయ్య మినిస్టర్ కదా. ఓకే. ఓ 100 crores ఫండ్ వస్తుంది. దాన్ని మేము స్ట్రైట్ గా తీసుకోలేము. సో నీ ట్రస్ట్ లో డిపాజిట్ చేయమంటాను. సార్ 20 కోట్లే కదా సార్ ఇస్తానన్నారు? చెప్తాను కాలి. 100 crores నీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. 80 crores మేము తీసుకుంటాం. 20 crores నీకే. ఎంజాయ్ చేయి. మీకిచ్చే ఆ 80 crores కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నన్ను లెక్కలు అడిగితే నేనేం చెప్పను? నా దగ్గర తప్పుడు లెక్కలు రాయడానికి చాలా మంది ఉన్నారు. మేము చూసుకుంటాం. సార్ తప్పుడు లెక్కలు రాయడం నేరం సార్. మేమున్నాం, భయపడకు. సార్ నేనెందుకు భయపడాలి సార్? తప్పు చేస్తేనే భయపడాలి. నేను చెప్పేది బాగా వినండి సార్. తప్పుడు లెక్కలు రాస్తే వచ్చే ఆ 20 కోట్లు నాకు వద్దు అంటున్నాను. కాలి, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చూసుకుంటాను. నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. నేను బానే ఉన్నాను, మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను చెప్పేది బాగా వినండి. మీ డబ్బు నాకు వద్దు. అన్న ఎంత మంచిగా చెప్తున్నారు, వినొచ్చు కదరా? అన్న చెప్తేనే వినను. మధ్యలో నువ్వెవడు దొన్నలో పెట్టే వెన్నవన్నీ. కాలి, ఈ డబ్బుని మేము ఇంకెక్కడా డిపాజిట్ చేసి తీసుకోలేము. అర్థం చేసుకుంటే మంచిది. మీరు అర్థం చేసుకోండి. కాలి, నా పవర్ ఏంటో, మా అన్నయ్య పొలిటికల్ పవర్ ఏంటో తెలీదు నీకు. నీ పవరు మీ అన్నయ్య పవరు తెలుసుకొని నన్నేం చేయమంటావు? చూడు కాళీ, అన్నయ్య మినిస్టర్, నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దీనికి ఒప్పుకుంటే మన మధ్య మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఫ్యూచర్లో నువ్వు మా పార్టీలో కార్యకర్తగా చేరి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చేయచ్చు.
అర్థమైంది. నేను బాగుండడం మీకు ఇష్టం లేదు. రాజకీయాలా? ప్రజల పన్ను డబ్బుని ప్రజలకే ఇచ్చి ఏదో మీరు మంచి చేసినట్టు ఫోటోలకి పోజ్ ఇచ్చి పోస్టర్లు వేయించుకోవడం మీ అలవాటు. శ్రమించి సంపాదించిన డబ్బుతో ప్రజలకి మంచి చేయడం నా అలవాటు. దోచుకునే వంశం నీది, దాచుకోకుండా ఇచ్చే వంశం నాది. ఇదంతా మనకి సెట్ అవ్వదు నాన్న. కాలే, నువ్వు బతకాలి, నేను బతకాలి, అర్థం చేసుకో. నువ్వు బతకడం కోసం పుట్టిన వాడివి, నేను బతికించడం కోసం పుట్టిన వాడిని. నువ్వు నా మాస్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్. నువ్వు దేన్నైనా టచ్ చేయి, కానీ నా ఈగోని టచ్ చేయకు. నేను అదే అంటున్నా, నిప్పునైనా తాకు, ఈ నలుపుని తాకదు. నేను ఉన్న చోటు తెలియకుండా అంతం చేస్తా. అబ్బా, అయ్యో, ఉన్న చోటు తెలియకుండా మాయాజాల మంత్రాలు ఏమైనా వేస్తావా? ఇక్కడే ఉన్నాను, చెయ్యి చూద్దాం. అన్నతోనే నకరాలు చేస్తా. ఇంతకు ముందేగా నీ మీద సెట్ వేసాను. నోర్మై. కానీ నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోకు, నాకు కోపం వచ్చిందో. నేను అదే అంటున్నా, తెల్ల జుబ్బా వేసుకున్నాను, రుద్రాక్ష మాల వేసుకున్నాను, ట్రస్ట్ నడుపుతున్నాను, చాలా మంచివాడిని అనుకుంటున్నావా? అరే పోరా, అమ్మ చెప్పిందని ఒక్క కారణంతో నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదనుకో ఆ దున్న పోతుని నిన్ను ఎప్పుడో ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చస్తావు. పో బయటికి. నైస్. నువ్వు బాగుండాలి కాళీ. ఉంటాను. వదనా వదనా, ఏం చేయకున్నా ప్లీజ్ అన్న, మీకు దండం పెడతానన్నా. వదనా. త్వరగా రండి అన్న, అదిగో వాడేనా. రేయ్, వాడు మొత్తం ఎక్కువైపోయింది. దొరికామా అంతే, రండి పారిపోదాం. అన్నా ఏమైందన్నా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఎవరన్నా వాళ్ళు? ఏం లేదు, ఏం లేదురా. ఎవరన్నా వాళ్ళు? నువ్వు అను, అందరిని లేపేస్తాం. ఎవరికి ఏం కాలేదు, వదిలేరా. అక్కడెవరో పడున్నారన్నా. మన మురళి. మురళి, ఏమైందిరా? మురళి, ఏమైంది చెప్పరా? అన్నా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాను. వచ్చేటప్పుడు ఎవరిని వదలండి, వదిలితే మన అందరినీ చంపేస్తారు. వదలండి. మురళి, 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 మురళి. అంగవైకల్యం కల పిల్లలు కాళీకి కన్నబిడ్డలు లాంటివాడు సార్. ఏ రోజైతే మీ తమ్ముడు వాళ్ళ జోలికి వెళ్లారో ఆ రోజు రాత్రే కాళీ మీ తమ్ముడిని అతని అనుచరుల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు సార్. ముందు ఆ అంగవైకల్య యువకుడిని చంపిన రవిని చంపేశాడు. ఆ తర్వాత భవానీ రైట్ హ్యాండ్ తాతపస్తి మూర్తి, చివరిగా భవానీని చంపడానికి ప్లాన్ చేసి గెస్ట్ హౌస్కి రప్పించాడు. నేనేం తప్పు చేశాను రా? తప్పుడు దారిలో వచ్చే డబ్బు వద్దని చెప్పడం తప్పారా?
జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న నా మురళిని అన్యాయంగా చంపేశావు కదరా భవాడే. నన్నేమైనా చేసినా వదిలేస్తా, మా వాడని ఏమైనా చేస్తే ఒక్కొక్కడిని నరికి పారేస్తాను రా. కాళిని తాకావో చచ్చావే కసాక్ కసాక్. ఎరా ప్లాన్ వేస్తావా? నన్ను చంపాలి, నా ట్రస్ట్ నీకు కావాలి కదా. నిన్ను వదిలితే ఈ దేశానికే ప్రమాదం రా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ రోజైతే మీ తమ్ముడిని చంపాడో ఆ రోజు నుంచే కాళీకి వాడజనం సపోర్ట్ ఎక్కువైపోయింది సార్. అందువల్ల మీరు కాళీని ఏం చేయలేరు సార్. మీ తమ్ముడు చేసిందే సార్ తప్పు. కాళీ చాలా మంచివాడు సార్. ఖాళీ ఉండకూడదు, ఖాళీ మంచివాడని చెప్పేవాడు ఉండకూడదు, అర్థమైందా? ఇప్పుడే వాడిని లేపేస్తాను రా. తొందరపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు తొందరపడితే మనమే నష్టపోతాం. వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. నీకంటూ ఆశలేం లేవా? ఎందుకు అడుగుతున్నావు? ఇంతవరకు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కొనిపెట్టు, అది కొనిపెట్టు అని అడగలేదే. నీకు ఆశలే లేవా? లేవు. ఏ నా మీద ప్రామిస్? ఉన్నాయా? కానీ రిస్క్ వద్దు. ఎంత రిస్క్ అయినా నేను పడతాను. ఏం పర్వాలేదు. ఏంటో చెప్పు. వద్దు. అడుగుతున్నానా? ఏంటో చెప్పు చెప్పు. అది బైక్ లో నేను గట్టిగా పట్టుకొని జాలీగా తిరగాలి. ఇంతేనా? ఇంతేనా? ఇటు చూడు, ఇటు చూడు. బైక్ లోనే కదా, నేను తీసుకెళ్తా. ఓకే. తనతో ఒంటరిగా బయటికి రాకపోడు. అప్పుడు లారీతో గుర్తించేద్దాం. యాక్సిడెంట్ అనుకుంటారు అందరూ. రోజీ ఇది పోయిందన్నా? ఏంటి ఖాళీ, నొప్పిగా ఉందా? నా తమ్ముడిని చంపినప్పుడు వాడికి ఇలాగేగా ఉండుంటుంది. శంకర్, ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. ఈ గాలి చచ్చినా తిరిగొచ్చి చంపుతాడా? ఇంత జరిగినా వీడి పొగ తగ్గలేదు సార్. వీడి ప్రాణం ఎలా పోతోందో ఇప్పుడు చూడు. దాని లైవ్ బాగా చూడు ఖాళీ. పాత బిల్డింగ్, కరెంటు బాక్స్ పేలి మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము అలాగే చెప్తాం. నీ పిల్లలు అల్లాడిపోతున్నది చూడు, బాగా చూడు. అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. ప్రాణం పోయింది, ఫినిష్. చూసావా, నా తమ్ముడి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. పదని స్వామీజీ అంతా చెప్పారు నాన్న. నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు నాన్న. ఒక్క రోజేంటి, నీ ఇష్టం వచ్చినన్ని రోజులు తీసుకో, కానీ ఎవరిని వదలకు. నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ అంతం చేసేయ్. మంచి చేస్తున్నామన్న పేరుతో ఎవడికి వాడు స్వలాభాన్ని చూసుకుంటున్నాడు. వాళ్లే కాలర్ ఎగరేసుకుని తిరిగేటప్పుడు ఊరు జనానికి మంచి చేయాలనుకున్న నువ్వెందుకు బాబు మనసు విరిగి మూలన కూర్చోవాలి? లే బాబు లే. రాఘవ మాత్రమే నా బిడ్డ కాదు, నువ్వు కూడా నా బిడ్డవే. అమ్మని చెప్తున్నాను, నువ్వు కాళివి కాదు, భద్రకాళివి. ఈ క్షణం నుంచి నీ వేటని మొదలుపెట్టు.
నేను మనిషిగా ఉన్నప్పుడే దెయ్యం కనపడేలా కొడతాను, ఇప్పుడు దెయ్యమై వచ్చాను. ఎలా కొడతానో నాకే తెలియదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉన్నాను. ఈ ఖాళీకి 100 మంది సరిపోరు. రండ్రా! నాకేం తెలియదు నన్ను వదిలేనా. ఏయ్! ఒళ్ళంతా మీ వల్ల రక్తం అంటుకుంది. చిన్న పిల్లలు చూస్తే భయపడతారు. డ్రెస్ చేంజ్. ఏంట్రా కాడిని నరికేశారా? అన్నా వాడు మనల్ని 100 మందిని వేసేసాడన్నా. మీరు వాడికి ఒంటరిగా దొరికిపోకండి అన్నా. నేను ఊరు వదిలి బయలుదేరిపోయాను. వాడు నన్ను నన్ను వదిలే, నేను చేయకు, నన్ను వదిలే. అలా భయపడతాననుకున్నావా? నిన్నిక్కడికి రప్పించడమే నా ప్లాన్. రా, దగ్గరికి రా. ఏంటి కాళ్ళి చూస్తున్నావు? ఈ లోకంలో దెయ్యాల్ని తరిమి కొట్టడంలో వీళ్లే బెస్ట్. ఇలా జరుగుతుందని ఊహించే ముందే ప్లాన్ చేశాను. రా, దగ్గరికి రా. వెళ్ళన్నా. ఏయ్, చచ్చినా మళ్ళీ వచ్చి చంపుతానన్నావు. రోసి కాళీ ఇద్దరూ అంతమైపోయారు. కాళీని అంత తేలిగ్గా ఎవరు అంతం చేయలేరు. ధర్మానికి అధర్మానికి జరిగే ఈ యుద్ధంలో ధర్మమే గెలవాలి, ఈ కాళీనే గెలవాలి. ఇది సత్యం. అలా జరగాలంటే ఈ రోసిలో ఉన్న కాళీ బయటికి రావాలి. అందరూ కలిసి కాళీమాతను పిలవండి. ఓం కాళీ, మహంకాళీ, ఓం కాళీ. ఈ కాళీలోకి ఆ కాళీ ప్రవేశించింది. ఇక జరగబోయేది సూర సంహారమే. అందరూ పదండి. ఇప్పుడు తాకరా కాళీని.
కాళే మహంకాళే కాళిని తాకాడు చచ్చాడు కసాక్ కసాక్ రండ్రా రోసే రోసి పాప చాలా కనుక తినలేదు ఆకలి మీద ఉంది ఏంటి చూస్తున్నావు మ్యాజిక్ బాయ్ వద్దు వద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పానో నీ రాజకీయ పవర్ నా దగ్గర చూపించకు నేను చచ్చిపోయినా తిరిగొచ్చి చంపుతానని ఎంతో చెప్పాను రే శంకర్ నేను నీకేం ద్రోహం చేశానురా ముందు నా పిల్లల్ని చంపావు తర్వాత నా లవ్వర్ని చంపావు నన్ను చంపేశావు వీటన్నిటిని మించి మా అమ్మ లక్ష్యాన్ని చంపేశావు కదరా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ధర్మాన్నే ఓడించాలనుకున్నావు కదా పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే రోసే